పవన్ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఈ ఇలా ఆశీస్సులు ఇచ్చింది ఎవరో తెలుసా మీకు? గిరిజనులు. కొండ జాతి పుత్రులంటామే వాళ్ళు. ఎందుకంటే స్వచ్ఛంగా, అమాయకంగా, కాలుష్యం లేని చోట, కల్మషం లేకుండా హాయిగా జీవించేస్తూ ఉంటారు. ఏది ఆశించకుండా. వాళ్ళ జీవన విధానం, వాళ్ళ జీవన శైలి వేరు. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మనకి దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళు ఊరికే ఓటింగ్ బ్యాంక్ లాగా ఇప్పటిదాకా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాడుకున్నది వాళ్ళు మనుషులే. వాళ్ళకి కొన్ని కొన్ని కావాలి, అవసరాలుంటాయి. చాలా దిగువ స్థాయిలో అంటే పేరుకి కొండ జాతి అంటే హైట్స్‌లో ఉన్నా కూడా వాళ్ళ జీవన విధానం, జీవన శైలి చాలా తక్కువ రేంజ్‌లో ఉంటుందన్నమాట. కష్టపడడం, ఆ పండించుకుని తినడం, ఈ కనెక్టివిటీలు ఏమి లేవు ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళు మామూలు మనుషుల్లా కాకుండా అడవుల్లో, కొండల్లో తిరిగే జంతువుల్లాగే చూసారు ఇప్పటిదాకా మనవాళ్ళు. అయితే పవన్ కళ్యాణ్ ఎంత అంటే ఎంత దూరంగా ఆలోచించాడు. వాళ్ళ జీవన చిత్రాన్ని మొత్తం చదివాడు. వాళ్ళలో మార్పు తీసుకురావాలి. వాళ్ళకి కూడా మనం జనజీవన స్రవంతిలో కలుపుకోవాలి. వాళ్ళు ఎందుకలా దూరంగా చూస్తున్నాం, వెలేసినట్టుగా ఉన్నాం. అంటే వాళ్ళకి బాట నడవడానికి వెళ్ళడం కూడా బాట లేదు. వాళ్ళకి మనకు కనెక్టివిటీ కూడా లేదని చెప్పాలి. ఇంతకుముందు మనం చూసాము. చూస్తే వాళ్ళకి డెలివరీ అయితున్నా కూడా చాలా దూరం ఇలాగ మోసుకుంటూ వెళ్ళేవారు. చాలా డోలీలో మోసుకుంటూ వెళ్ళేవారు. అంటే రిస్కు. అలాగే దోమలు, కీటకాలు, విషపురుగులు వాళ్ళు ఎలా బతుకుతున్నారో వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వాళ్ళ చేత గంజాయిలు పండించి, లేదంటే ఆ అడవుల్లో పెరిగే విలువైన వస్తువులు వాళ్ళ చేత సేకరించి, వాళ్ళని దోచుకోవడానికి అడవి సంపదని వీళ్ళ ద్వారా దోచుకోవడానికి వాళ్ళొక ఆహ్, మనసు ఉన్న మనుషుల్లా కాకుండా ఒక యంత్రాల్లాగా, వాటిలాగా ఒక కూలీలాగా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఆయన వాళ్ళ జీవితాలకు తొంగి చూసాక ఆయా ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ప్రాంతాలు అంటాం కదా! ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల జీవితాల్లో కొంత వెలుగొచ్చింది. ఆ గిరిజనులు ఆ విధమైన జీవితం గడుపుతారని మన ప్రపంచానికి, నాగరికతా ప్రపంచాన్ని ఫీల్ అయ్యే మనలాంటి వాళ్ళందరికి కూడా తెలిసింది. ఆయన అంతటితో ఊరుకోకుండా పార్వతీపురం, మన్యం, అరకు ఇటువంటి నియోజకవర్గాలుగా మారాయి ఈ మధ్య. అంటే భౌగోళికంగా నియోజకవర్గాలుగా మారాయంటే ఎందుకా అంటే వాళ్ళ పరిపాలనా విధానం ఉండి వాళ్ళకి ఏదో చెయ్యాలనే కన్నా వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం మనం గెలవాలనే ఉద్దేశంతో స్వార్థపూరిత రాజకీయాలకు చేయూతగా మార్చుకున్నదైతే వాళ్ళ జీవన విధానం మారడానికి మటుకు ఏమీ లేదన్న టైంలో నిజంగా వాళ్ళ పాలిటి దేవుడిలాగా ఈయన అటువైపు చూడడం, వాళ్ళని చూసి వెళ్ళకుండా వాళ్ళని మనసుతో చూడడం. పెద్ద మనసుతో చూడడం, గొప్ప మనసుతో చూడడం చూసి, చేసిన సాయం చిన్నదైనా సరే, ఇప్పుడు మన రామాయణంలో చూస్తాం. శ్రీరామచంద్రుడికి ఆ రామసేతు కట్టినప్పుడు ఉడత సాయం అంటారు. ఒక ఉడత కూడా ఆ తడినీళ్ళలో ఉండి, ఆ ఇసుకలో పొర్లి, ఆ ఇసుకని తీసుకెళ్ళి వాళ్ళు కడుతున్నటువంటి రామసేతు రాళ్ళ మధ్యలో విదిల్చేదట. దాన్ని ఉడత సాయం అంటారు. అలాంటి సాయం అనుకో చేశామనుకున్నా కూడా, ఆ గిరిజనులు ఏదో పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో చెప్పినట్టు ఉన్నారని గుర్తించు అంటాడు వాళ్ళ అత్తయ్యతో. అలాగే వీళ్ళు ఉన్నారని గిరిజనులు ఉన్నారు. నా సాటి సోదరులు అని చెప్పేసి వాళ్ళకి ఏదో సాయం చేయాలి. వాళ్ళని ప్రపంచంలోకి తీసుకురావాలి. వాళ్ళకి కూడా జీవితంలో వాళ్ళ స్థాయిని కూడా పెంచాలని ఆలోచించి ఏం చేయగలం మనం ముఖ్యంగా ఈ పాటికే నేషనల్ లెవెల్‌లో ఇలా గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకి, అమాయక ప్రజలకి, స్వచ్ఛమైన హృదయం గల ప్రజలకి పవన్ కళ్యాణ్ చేయూతివ్వడానికి వెళ్ళాడు. నడుం కట్టాడు విషయం ఇప్పటికే మొత్తం అంతా అయిపోయింది. వాళ్ళ జీవన శైలేంటి, వాళ్ళు పడుతున్న బాధలేంటి, ప్రపంచానికి ఈయన అటు వెళ్ళడం వల్లనే తెలిసింది. అంతకుముందు ఎవరు వెళ్ళేవారు కాదు. బహుశా ఒకటి భయం. ఎందుకంటే అక్కడ నక్సలైట్లు ఉంటారేమో, వాళ్ళు మనల్ని ఏం చేసేస్తారేమో, లేదా గిరిజనులకు మనం ఏదో చెయ్యాలేమో, ఎందుకు వాళ్ళని నాగరికత వైపు రానివ్వకుండా అలాగే కొండల్లో, గుట్టల్లో అలాగ మగ్గిపోతే చాలు. వాళ్ళ జీవితాలు అలా కొన్ని కొన్ని తరాల పాటు అలా అంతరించిపోయాయి. కనీసం కాళ్ళకి చెప్పులు లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, కప్పుకోవడానికి దుప్పటి లేకుండా, ఇలాంటియి ఏమిటో తెలియకుండా అక్కడ ఆ వేప పువ్వు, ఆ సారా అలాగేదో తింటూ, కనీసం రుచులు కూడా వాళ్ళకి తెలియకుండా అక్కడ దొరికే జంతువులేదో కాల్చుకొని తింటూ, అంటే నాగరికత ఇంత ఈ 21వ శతాబ్దం ఈ కంప్యూటర్ జనరేషన్స్‌లో కూడా వాళ్ళు అనాగరికంగా ఒక రకంగా అక్కడ అడవిల్లో, కొండల్లో మగ్గుతూ ఉండే వాళ్ళ విషయంలో పవన్ కళ్యాణ్ నిజంగా ఒక దేవుడిలా వచ్చాడని నేను చెప్తాను. అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు చాలా స్వచ్ఛమైన మనసు. ఆడ ఇంతకు ముందు గనక చూస్తే మనం ఈ పార్వతీపురం, మన్యం ప్రాంతంలో డుంబ్రిగూడ అనే మండలంలో ఆయన ఇలాగే ఈ పర్యటన చేసినప్పుడు, పాదయాత్రలు చేసినప్పుడు వాళ్ళకున్న కష్ట నష్టాలని వాళ్ళని అడిగి తెలుసుకొని, వాళ్ళు
మరి చూస్తే వాళ్ళ జీవనశైలి చాలా ముచ్చటగా ఉంటుంది. చాలా ఐకమత్యంగా ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పులు లేవని చెప్పి తెలుసుకొని అక్కడకు ఆ ప్రాంతంలో కొంతమందికి ఆ చెప్పులు పంపించారు. చెప్పులు పంపించడం అంటే చిన్న విషయమా అంటే చిన్న విషయమే. కానీ వాళ్ళ జీవితాలకు అది చాలా ఆల కొండల్లో, గుట్టల్లో ఎక్కుతూ పాదాలు కొట్టుకుపోతుంటే ఎండనక వానక వెళ్తుంటే ఆ చెప్పులు పంపించేసరికి వాళ్ళు తెగ మురిసిపోయారు. తెగ మురిసిపోయారు. పవన్ కళ్యాణ్ చెప్పులు పంపించి అందరికి పంపించారంటే మాకొక నాయకుడొచ్చాడు. మాకు దేవుడు దొరికాడు. వాళ్ళకి ఇవేమి తెలీదు. రాజకీయాలు, కూటమి ప్రభుత్వాలు ఇవన్నీ తెలీదు. వాళ్ళ కోసం ఒక మనిషి వచ్చాడు. వాళ్ళకి కావాల్సిన సాయం చేశాడు. వాళ్ళని భుజం తట్టాడు. వాళ్ళని ఆప్యాయంగా పలకరించాడు. వాళ్ళని తనతో సమానంగా చూసాడనేది వాళ్ళకి ఆనందాన్నిచ్చింది వాళ్ళందరికీ. ఆ తర్వాత కురివి ఆ మండలంలో కొంతమందికి పవన్ కళ్యాణ్ సొంత తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పంపించినటువంటి మామిడి పళ్ళు వాళ్ళందరికీ పంపించాడు. మధురమైన మామిడి పళ్ళను పంపించడంతో మరోసారి ఆయన మనసేంటో అర్థమైంది. ఎందుకంటే ఆర్గానిక్ పళ్ళు, తోటల్లో పండిన పళ్ళు దేనికి పంపుతారంటే బడా బడా వ్యాపారవేత్తలు వాళ్ళ పనులు చేసుకోవడానికి ధనవంతుడికే పంపుతారు. మా తోటలో పోసిన పండ్లండి మీరు తినండి మధురంగా ఉంటాయని. ఇలాంటి గిరిజనులు వీళ్ళ జనాల దృష్టిలో చాలా సామాన్యులు కదా! చాలా వీళ్ళు పంపరు. గొప్ప గొప్ప బహుమతులుగా అట్టపెట్టెలో పేర్చి దాంట్లో గడ్డేది కప్పి చాలా వాళ్ళ పనులవ్వడానికి ఐఏఎస్ ఆఫీసర్‌లకు లేదా అధికారులకు, రాజకీయ నాయకులకు ఈ మామిడి పళ్ళు పంపడం చూసాం. ఇందుకు భిన్నంగా వీళ్ళే సమాజంలో వీళ్ళే నాకు దేవుళ్ళు, వీళ్ళే నాకు కావాల్సిన ఇంత స్వచ్ఛమైన హృదయంతో అప్పటినుంచి చూస్తే వాళ్ళతో కలిసి ఈయన వెళ్ళిన క్షణం నుంచి వాళ్ళు తమ ఓన్‌గా చూసుకొని సొంత బిడ్డలే ఇప్పుడు మన అభిమానం వేరు. ఆయన చూసి ఆయన సినిమాలు చూసి. వాళ్ళెవరు సినిమాలు చూసే అభిమానులు కాదు. వాళ్ళకి సినిమానే చాలా దూరం. ఇంకా మాట్లాడితే కరెంట్‌కే దూరం, రహదారులకే దూరం. వాళ్ళ జీవితం అక్కడ కొండల్లో అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే అంతమైపోయే జీవితాలవి. అక్కడ చేస్తే మామిడి పళ్ళు తన తోటలో పెంచిన మధురమైన మామిడి పళ్ళు పంపించి ఒక్కసారి చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఎందుకురా ఈ సమస్య వచ్చింది? ఈ సబ్జెక్ట్ ఎందుకొచ్చిందంటే మక్కువ అనే ఆ మండలంలో అంటే ఇదంతా నేను చెప్పింది పార్వతీపురం, మన్యం కలిపి అదొక జిల్లా అనుకుంటే తర్వాత మనకి అరకులో కూడా ఒక జిల్లా అనుకుంటే ఈ జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో గిరిజనులు అంతకుముందు కళ్యాణ్ బాబు పల్లె వెలుగు అనే కార్యక్రమంలో వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళు ఈ శీతాకాలం గాని వచ్చినప్పుడు చలికి వణుకుతూ ఎందుకంటే హైట్స్‌లో ఉంటారు కదా! కొండ ప్రాంతంలో గిరిజనులకి ఏంటంటే చలి ఎక్కువుంటుంది. వాళ్ళకి రగ్గులు లేవు. కప్పుకోవడానికి రగ్గులు సరైన చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి సరైన ఈ రగ్గులవి లేవని తెలిసి కనుక్కున్నారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. అక్కడ చలి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆయన చేసింది చాలా పెద్ద మనసుతో వాళ్ళ అవసరానికి సరిపడా 222 కుటుంబాలకి. ఎందుకంటే గిరిజన ప్రాంతాల సౌకర్యాలుండవని లక్షల్లో జనాభా ఏముండరు సిటీస్‌లో ఉన్నట్టుగా. వందల్లోనే ఉంటారు. 222 కుటుంబాలని గుర్తించి, ఆ కుటుంబానికి 3 రగ్గులు చొప్పున మొత్తం మీద 666 రగ్గులు వాళ్ళకి పంపిణీ చేయించారట పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఇంతకుముందు. తర్వాత చెప్తాం కదా! సెంట్రల్ గవర్నమెంట్‌తోనూ అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడి అక్కడ ఎక్కడెక్కితే రోడ్డు కనెక్టివిటీ లేదు. బాట కూడా లేదు. అడవి బాట అనే హెడ్డింగ్ పెట్టి ఇన్ని కిలోమీటర్లు వేయిద్దామని వేయించారో ఆ పనులు చాలా వరకు అయినట్టున్నాయి. అంటే వాళ్ళతో మన రహదారులు వేసి మన కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు రేపొద్దున ఏ హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా, ఏ కార్యక్రమం ఏదైనా వాళ్ళు రావడానికి ఈజీగా మరి రోడ్డే లేకపోతే వాళ్ళు ఎలా వస్తారు? ఇంతకుముందు చూసాం. అదో న్యూస్ ఐటెమ్ కింద చూసాం. అలా వింతగా చూసాం. వాళ్ళు డోలీ మోసుకుంటూ ఆమె 9 నెలల గర్భవతి నిప్పులొస్తుంటే వాళ్ళని మోసుకుంటూ వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి హాస్పిటల్ దేనికో రావాలంటే నరక యాతన పడేవారు. ఆ సమయంలో వెళ్ళలేకపోతే ఆ తల్లి, శిశువు కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఏదైనా హార్ట్ అటాక్ లాంటివి వస్తే మనం ఊహించని రోడ్లు లేవు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కల్పించుకొని అక్కడ నిజంగా ఒక నాయకుడు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి అరకు, పార్వతీపురం ఇటువంటి గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో అడవులుంటాయి, కొండలుంటాయి, గుట్టలుంటాయి. ఎవరు వెళ్ళిన వాళ్ళే లేరు. వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కాక కనీస సదుపాయాలు లేవు. ఇప్పుడు గుర్తించి చేయడం, వాళ్ళందరినీ తన గుండెతో చూడడం, చేత్తో వాళ్ళందరినీ తన సొంత మనుషులుగా ఆలింగనం చేసుకోవడం. పెద్దవాళ్ళంతా మా పవన్ బాబు 10 కాలాల పాట చల్లగా ఉండాలని స్వచ్ఛమైన హృదయంతో దీవిస్తున్నాడంటే, ఆయన నిజంగానే వాళ్ళ ఆశీస్సులతో ఎంతటి స్థాయికైనా వెళ్తాడు. ఇలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తున్నటువంటి ఒక మహాన్ నాయకుడవుతాడు. ఆయన వాళ్ళ వల్ల మనకు ఓట్లు పడతాయా? ఏం జరుగుతుంది? కలిగే బెనిఫిట్ ఏమిటి? ఏమి ఆలోచించలే. మనలాగే సాటి మనుషులు మనవాళ్ళే. వాళ్ళు కూడా మనవాళ్ళే అనే ఉద్దేశంతో ఈ కొండ జాతికి సంబంధించినటువంటి ఆ తెగలుంటాయి గదా! ఆ తెగల వాళ్ళందరినీ కూడా
దరికి తీసుకుని, వాళ్ళకి కావాల్సినటువంటివి ఏమిటో తెలుసుకొని, ఆయన మొత్తానికి ఒక ఒక అడుగు ముందుకు వేశాడు. ఇప్పుడు నిజంగా ఆయన అడుగుజాడల్లో ఇంకా చాలామంది నడవాలి. నడవాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి గిరిజనులందరూ కూడా మనవాళ్ళే. వాళ్ళకి రిజర్వేషన్‌లు, ట్రైబల్స్ అని పేర్లు ఇవన్నీ చెప్పుకొని మిగిలిన వాళ్ళెవరో రాజకీయ నాయకులు వాళ్ళకు దొరికేవన్నీ దొంగతనంగా నొక్కేయడం కాదు. నిజంగా వాళ్ళకి సేవలు అందించడానికి వాళ్ళ మనతో కనెక్టివిటీ అవ్వడానికి పూనుకోవాలి. అలాంటి పూనుకున్న వ్యక్తి ఇంత పరిపాలనా యంత్రాంగంలో బిజీగా ఉండి, ఈ రాజకీయంగా అన్నీ ఎదుర్కొంటూ, అలాగే ఇప్పుడు ఈ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసిన పరిస్థితిలో కూడా ఆయన తన మనుషుల ద్వారా ఇటువంటి చిన్నా చితకా అడుగుతున్నటువంటి ముఖ్యంగా గిరిజన ప్రాంతం వాళ్ళకి ఇది అందరం మొత్తం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పార్టీలతో గానీ, ఇంకోటితో గానీ సంబంధించినది హర్షించదగ్గ విషయం. సరే ఏదో చేస్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు అనుకోవడానికి లేదు. ఇలాంటి మనిషి ఇతనే మొదలు ఒక రకంగా చెప్పాలంటే, ఈ గిరిజనులు ఉన్నారు అని గుర్తించిన మనిషి పవన్ కళ్యాణ్ ఒకడే. అలాగే ఇటువంటి గిరిజనులకి కొన్ని కనీస సౌకర్యాలు కలిగించాలన్న ఆలోచన వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు అందుకే మనిషి గొప్పవాడు ఎందుకు అవుతాడు అంటే, గొప్ప మనసున్నవాడే గొప్పవాడు. గొప్ప ఆస్తులు, గొప్ప సంపన్నుడు గొప్పవాడు కాదు ఇప్పుడు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ వాళ్ళ గుండెల్లో ఉంటాడు. వాళ్ళ గుండెల్లో వాళ్ళు గూడు కట్టి అందులో ప్రతిష్ఠిస్తారు పవన్ కళ్యాణ్‌ని. చెప్పులంటే ఏముందని, చెప్పులంటే ఏముందని అనుకోవడానికి లేదు. ఆ రాములు వారి పాదకులే ఆ రాజ్యాన్ని ఏలే, శ్రీరామ రాజ్యాన్ని ఏలే. భరతుడు నెత్తి మీద పెట్టుకున్నాడవి. పాదకులంటే చిన్న విషయం కాదు. అటువంటి చెప్పులు వాళ్ళకి లేకపోవడం చూసి, వాళ్ళ ఇబ్బంది చూసి కొంతమందికి ఇస్తే వాళ్ళెంత ఆనందపడి ఉంటారో. అవి అరిగిపోతాయి కరెక్టే. కానీ ఈయన చేసిన సాయం మటుకు ఎప్పటికీ అరిగిపోదు. ఎప్పటికీ మరిచిపోరు. అలాగే ఆ మామిడి పళ్ళు తింటే అయిపోతుంది కాసేపు తింటే. కానీ మా కోసం ఆలోచించి, మా బాబు, మా పవన్ కళ్యాణ్ బాబు మాకు పంపించాడు. మమ్మల్ని గుర్తించాడు. మాకు ప్రాముఖ్యత ఇచ్చాడు. మాకు ప్రాధాన్యత ఇచ్చాడు. మాకు మధురమైన ఫలాలు పంపించాడు. ఎందుకంటే మనం విన్నాం శబరి అని చెప్పి ఇది కూడా రామాయణంలో విషయం గుర్తొస్తుంది. ఇందాక పాదుకలు చెప్తే రాముల వారు వస్తారంటే ఆవిడే గిరిజన స్త్రీయే. ఆ అడవిలో ఉండే స్త్రీయే. రాములు వారికి ఎంగిలి చేసినటువంటి పళ్ళు పెట్టిందట. అటువంటి ఈ చరిత్ర ఉంటుంది. గిరిజనులకి తక్కువ చరిత్ర ఏమి లేదు. ఏకలవ్యుడు ఇలాంటి చదివితే చరిత్రలో ఈ గిరిజన ప్రాంతాలు, కొండ జాతి ప్రాంతాలు, ఈ కొండ జాతి తెగలు చాలా మంచి మనసు ఉన్నవాళ్ళు. ప్రాణాన పెట్టవలసిన వాళ్ళకి మధురమైన మామిడి ఫలాలు తన తోటలో పండినటువంటి ఇప్పుడు ఆర్గానిక్ పంపించారు ఈయన. ఎన్ని పంపించారు? ఎంతమందికి చేరాయి? ఎంతమంది తిన్నారు కాదు. ఆ పంపించడంలో వాళ్ళ పట్ల చూపించినట్టు ఔదార్యం, ఆ దృష్టి వాళ్ళు చాలా మనసు వాళ్ళు నిండిపోయిందనమాట. మధురంగా నిండిపోయింది. ఇప్పుడు ఈ మక్కువ మండలంలో రగ్గులు పంపించి మరొక్కసారి 222 కుటుంబాలకి చలి నుంచి వాళ్ళే పల్లె వెలుగులో చెప్పుకొని వాళ్ళ సమస్యని గుర్తుపెట్టుకొని సమస్య చిన్నదే కదా! ఎవడో చూస్తాడు, ఏదో జరుగుతుంది, ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు కదా! ఎవరో కాదు నేనే మీకొస్తాను, నేనే మీకుంటానని చెప్పేసి ఒక భరోసా, ఒక భద్రత ఆ గిరిజనులకు ఇస్తున్నారు. వాళ్ళు రేపొద్దున ఎన్నో విజయాలు సాధిస్తారు. దానికి ఆలంబన పవన్ కళ్యాణ్ అవుతారని చెప్తూ, గొప్ప మనసున్న పవన్ కళ్యాణ్ ఇంక ఇటువంటివి చాలా మీకు చిన్నవి అనడానికి కూడా లేదు. చాలా పెద్ద మనసుతో చేసావు కాబట్టి వాళ్ళంతా ఒకటే మాట అన్నారు. పవన్ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి చాలా మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా వాళ్ళు ఆ పెద్ద మనుషులంతా కలిసి తల్లులు, ఆ మహాతల్లులంతా ఈ మన కళ్యాణ్ బాబుని దీవిస్తారు. నిజంగా ఆ దీవెనల మహత్యం చాలు. ఆయన ఎంతో స్థాయికి ఎదుగుతాడు. నిజంగా పవన్ బాబు 10 కాలాల పాటు అందరినీ ఎందుకంటే మారుమూల ఎవరు గుర్తించలేని గిరిజనులనే ఇంతలా చూస్తున్నాడు. అందుకే మానవ సమాజానికి ఏదో చేయడానికే భూమి మీదకొచ్చాడని కూడా వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. కాబట్టి పవన్ బాబుని ఎంతలాగా కొనియాడినా పర్లే. ఒక సినిమాలో అభిమానులు ఏదో కొనియాడటం కాదు. ఇక్కడ ఈ గిరిజనులు రంగులు ఇస్తే వాళ్ళు పడ్డ ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనపడుతుంది. వాళ్ళ మాటల్లో వినబడుతోంది. సో, పవన్ బాబుకి ఎలా చెప్పాలి? ఆయన వాళ్ళతో పాటు మనం కూడా పెద్ద మనసు చేసుకొని, పవన్ బాబు 10 కాలాలు చల్లగా ఉండాలి అని చెప్పడం తప్పితే మనం ఏం చేయలేం. కాబట్టి పవన్ బాబు చల్లగానే ఉంటాడు. మనందరినీ చల్లగానే చూస్తాడు. సందేహం లేదు. స్వస్తి.